అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఉగాది తర్వాత కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా మంత్రివర్గంలోకి 4 ఎమ్మెల్యేలు రాబోతున్నారు. ఒకరికి డిప్యూటీ స్పీకర్, మరొకరికి చీఫ్ విప్ పదవులు కట్టబెట్టే అవకాశం కనిపిస్తుంది. అధిష్టానం పరిశీలనలో కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, విజయశాంతి, వాకటి శ్రీహరి, గడ్డం వివేక్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మంత్రివర్గం నుంచి 2 మంత్రులకు ఉద్వాసన పలికే ఛాన్స్ కనిపిస్తుంది. కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావును తప్పించే ఛాన్స్ కనిపిస్తుంది. మొత్తం మీద వివిధ సమీకరణాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా కీలక కసరత్తు జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 2 గంటల పాటు అధిష్టానం పెద్దలతో ముఖ్యమంత్రి, అలాగే పిసిసి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి, ఇక సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ భేటీలో కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సామాజిక వర్గాల సమీకరణ ఆధారంగా తీసుకోవాలా లేదా ప్రాతినిధ్యం లేని ప్రాంతాల వారీగా తీసుకోవాలనే అంశంపై మల్లగుల్లాలు పడ్డట్టుగా తెలుస్తోంది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో సహా మరొక 11 మంది మంత్రివర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా 6 భర్తీలు ఖాళీగా ఉన్నాయి. సో 6 సంబంధించి పదవులు భర్తీ చేసేందుకు నేడా రేపా అన్నట్టుగా చర్చ సాగింది. ఇన్నాళ్ల పాటు సాగిన ఈ చర్చలకు ఇక ఓ కొలికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణ సంబంధించిన ఎదురుచూపుకు తెరపడ్డట్టే కనిపిస్తోంది. దాదాపుగా 4 మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది. మరొక 2 పదవులు అలాగే ఖాళీగా ఉంచే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు కూడా భర్తీ చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అధిష్టానం చాలా సీరియస్గానే కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణపై చర్చ తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ ఢిల్లీ వెళ్లారు. ఏఐసిసి పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో వేరువేరుగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. మంత్రివర్గ విస్తరణ ప్రధాన ఎజెండాగా సమావేశమైతే జరిగినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో కొలువుదీరిన తర్వాత రేవంత్తో పాటు మరొక 11 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. మొత్తం మంత్రివర్గంలో 18 మంత్రి పదవులకు ఛాన్స్ ఉంటే 6 ఖాళీలున్నాయి. ప్రస్తుతం సీఎం వద్ద కీలకమైన హోంశాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, అలాగే విద్య, జనరల్ అడ్మినిస్ట్రేషన్, హోంశాఖ వంటి కీలక శాఖలు అతని దగ్గర ఉన్నాయి. ఇక సర్కారు కొలువుదీరి 1.5 ఏడాదిన్నర గడిచినా 6 ఖాళీలను ఇంకా భర్తీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఆయా శాఖలకు కొత్త మంత్రులు అప్పగించేందుకైతే సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి 4 మంత్రి పదవులు ఇచ్చి ఆ తర్వాత మరో 2 తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మంత్రి పదవుల రేసులో చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా ప్రముఖంగా కొంతమంది పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. కులాలు, సామాజిక, రాజకీయ సమీకరణ నేపథ్యంలో కొత్త వారికి మంత్రి పదవులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బలమైన ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్కు, అలాగే ఇక పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఆయనకు ఇచ్చిన హామీ మేరకు శ్రీహరిని తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆయనకు బెర్త్ కూడా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం కల్పిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఆయన బీజేపీలో ఉంటే మంత్రివర్గ హామీతోనే ఆయన పార్టీలో చేరినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయన సోదరుడు వెంకటరెడ్డి కూడా మంత్రిగా ఉన్నారు. ఇక మరోవైపు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ను కూడా మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన కూడా మంత్రి పదవి ఆఫర్తోనే బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరినట్లు అప్పట్లో ఆయనకు హామీ ఇచ్చినట్టుగా సమాచారం. ఇక మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఒక్కరికి కూడా మంత్రివర్గంలో స్థానం లేదు కాబట్టి ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే వార్త వినిపిస్తుంది. సో మొత్తం మీద ఆయన పేరును హైకమాండ్ దగ్గర ముఖ్యమంత్రి కూడా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. సో మంత్రివర్గ విస్తరణ సంబంధించి అయితే ఆసక్తికర చర్చ సాగుతుంది. ఉగాది లేదా అంతకన్నా ముందే పదవుల భర్తీకి ఛాన్స్ ఉన్నట్టుగా అటు ఏఐసిసి నుంచి ఇటు గాంధీ భవన్ వర్గాల నుంచి అయితే ప్రస్తుతం అంటున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అలాగే మరొక 2 ఉద్వాసన పలుకొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొండా సురేఖ లేదా జూపల్లి కృష్ణారావు. మరి ఆల్రెడీ ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. ఉన్న వాళ్ళకి ఉద్వాసన పలుకుతారా లేదా అలాగే కంటిన్యూ చేస్తూ కొత్త వారిని తీసుకోబోతారా?
ఒకవేళ ఉద్వాసన పలకాలంటే కనుక చాలా సమీకరణాలు ఉంటాయి. ముఖ్యంగా సీనియర్ నేత జూపల్లిని తప్పించడం అంత ఈజీ కాదు. అలాగే కొండా సురేఖ, ఆమె కూడా బలమైన బీసీ సామాజిక వర్గం నుంచి ఉన్నారు కాబట్టి ఆమెను కూడా ఉన్న ఏకైక మహిళా మంత్రిని తప్పిస్తే కాంగ్రెస్ పార్టీకి అదొక మహిళను తప్పించారనే పేరుంటుంది కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఒకవేళ ఆమెను తప్పించి విజయశాంతిని తీసుకోబోతున్నారా? సో ఏం జరగబోతుంది? కొన్ని ఆసక్తికర పరిణామాలు అయితే మంత్రివర్గ విస్తరణ సంబంధించి చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, మా కొలీగ్ మధు జాయిన్ అవుతున్నారు. మధు, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ గురించి చాలా ఆసక్తికరమైనటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కొత్తగా 4 మాత్రమే తీసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే 6 ఖాళీలు ఉంటే 4 మాత్రమే ఎందుకు తీసుకోబోతున్నారు? అలాగే పాత వారికి ఎవరికైనా ఉద్వాసన పలికే అవకాశం ఉందా? ఆ ఛాన్స్ ఉందా? లేదా వాళ్ళని కంటిన్యూ చేస్తూ మిగతా 4 తీసుకునే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది? ఎలాంటి చర్చలు జరిగాయి ఢిల్లీ పెద్దలతో? మొత్తానికి తుది అంకానికి చేరింది కేబినెట్ విస్తరణ. చాలా రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది, కానీ పోస్ట్ పోన్ అవుతా వస్తూ ఉంది. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం 2 నెలల క్రితమే కేబినెట్ విస్తరణ జరగాలి, కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు జరిగినటువంటి మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ ఎన్నికలు, వాటి ఫలితాలు, వాటి ప్రభావం, వాటికి సంబంధించిన దృష్టిలో కాస్త పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ ఇప్పుడు చివరి అంకానికి చేరింది. ఎట్టకేలకు నిన్న ఏఐసిసి నేతల నుంచి పిలుపు అందడంతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు ఇక్కడ నుంచి బయలుదేరి హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చేరుకున్నారు. నిన్న స్పష్టతనిచ్చారు. కేవలం పిసిసి కార్యవర్గానికి సంబంధించినటువంటి అంశం, తర్వాత మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు, వీటి ఆధారంగా మాత్రమే చర్చ జరిగింది, వీటిపైన మాత్రమే చర్చ జరిగింది అనేటువంటిది. కొన్ని రోజుల్లోనే కేబినెట్ విస్తరణ జరగనుంది. తుది అంకానికి చేరింది. ఇక్కడ నుంచి రాష్ట్ర నేతలు ఒక లిస్టు తీసుకొని ఢిల్లీ నేతలతో మాట్లాడారు. ఈ ఢిల్లీ నాయకులతో జరిగినటువంటి సమావేశంలో ఖర్గే, వేణుగోపాల్, రాహుల్ గాంధీ కీలక నాయకులంతా పాల్గొన్నారు. ఫైనల్ అయ్యాయి. పేర్లని కూడా దాదాపు చివరి అంకానికి చేరుకుంది. ఉగాది కంటే ముందుగానే ఈ లిస్టు బయటకు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఇచ్చినటువంటి జిల్లాల వారీగా కాకుండా ఏ జిల్లాల నుంచి మంత్రివర్గంలోకి ప్రాతినిధ్యం లేదు అక్కడ పెద్దపీట వేనున్నారు. మొదటగా అక్కడ పేర్ల సెలక్షన్ జరుగుతుంది. అంతకంటే ముందు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ విజయం కోసం కృషి చేసినటువంటి నాయకుల లిస్టు ప్రకారం తీసుకొని ఎవరికి ఏసీసీ నాయకులు హామీ ఇచ్చారో ఆ ప్రకారంగా వారి పేర్లు నిర్ణయంలోకి తీసుకుంటున్నారు. అందులో భాగంగా కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఏఐసిసి నేతలు ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయనకు మంత్రివర్గంలోకి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు విజయశాంతి రీసెంట్గా ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యారు. ఆమెకు కూడా ఏఐసిసి నేతల హామీ ఉంది. అందులో భాగంగా విజయశాంతిని కూడా కేబినెట్లోకి తీసుకోనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికి 2 మహిళా మంత్రులు ఉన్నారు. విజయశాంతి కలుపుకుంటే 3 అవకాశం ఉంది. ఆల్రెడీ ఉమ్మడి ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. అటు వదిలేస్తే అదే విధంగా నెక్స్ట్ నల్గొండలో కూడా జరిగే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఇస్తే అక్కడ ఉత్తమ్, కోమరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కలుపుకుంటే అక్కడ 3 అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రాతినిధ్యం లేని జిల్లాలు, ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్, తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు. మైనార్టీ వర్గం నుంచి ప్రాతినిధ్యం లేదు. ఇక్కడ పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. మైనారిటీలలో ఏకైక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అయినటువంటి అమీర్ అలీ ఖాన్ని మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపు ఖరారైపోయింది. ఇక ఉమ్మడి జిల్లాల వారిగా చూస్తే చాలా పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ పేరు వినిపిస్తూ ఉంటే అక్కడే సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు పేరు కూడా వినిపిస్తూ ఉంది. కాకపోతే వెలమ సామాజిక వర్గం నుంచి ఆల్రెడీ జూపల్లి కృష్ణారావు మహబూబ్నగర్ నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా ఉన్నారు. సో మరి ఒకరికి అవకాశం దక్కుతుందా, లేకుంటే వివేక్, ప్రేమ్ సాగర్ రావులకు ఎవరికి ఒకరికి దక్కే అవకాశం ఉంటుందా అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. ఇదంతా పక్కన పెడితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి వెళ్తే సుదర్శన్ రెడ్డి పేరు మొదటి నుంచి వినిపిస్తున్నప్పటికీ కూడా ఆల్రెడీ రెడ్డిగా రాజగోపాల్ రెడ్డి పేరు ఖరారు చేస్తున్న నేపథ్యంలో ఏం జరగనుంది అనేటువంటి ఒక ఉత్కంఠ ఉంది. బీసీ లైన్ తీసుకున్న కాంగ్రెస్ ఈ మధ్య కాలంలో మరొక 2 రెడ్డిలకు పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ అట్లా ఇవ్వకుంటే ఇంకొకరి పేరు పరిశీలనలోకి తీసుకోవాలి ఉమ్మడి నిజామాబాద్ నుంచి అనేటువంటి చర్చ చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి సుదర్శన్ రెడ్డి ప్రతిపాదించారు. రాష్ట్ర నాయకులు ఇక్కడ నుంచి ఏఐసిసి నాయకులకేమో కొద్దిమంది మంత్రులు ప్రేమ్ సాగర్ రావు తీసుకున్నటువంటి ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. కానీ అదే జిల్లా నుంచి ఎల్లారెడ్డి సంబంధించినటువంటి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మదన్ మోహన్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రాహుల్ కోర్ టీంలో పనిచేస్తారు గతంలో. ఆయన నాకు వస్తుందనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన పేరు కూడా పరిశీలనలోకి తీసుకుంటుంది ఏఐసిసి. సో ఉమ్మడి నిజామాబాద్లో మదన్ మోహన్ రావు, తర్వాత సుదర్శన్ రెడ్డి వాళ్ళు పోటీలో ఉన్నారు. ఇటువైపు మైనారిటీ కోటా కింద అమీర్ అలీ ఖాన్ పేరు దాదాపు ఖరారైపోయింది. మొత్తం 9 మంది పేర్లను ప్రతిపాదించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ 9 మంది పేర్లలో ఒక 6గురికి
ఖచ్చితంగా బెర్తులు ఖరారయ్యే అవకాశం ఉంది. ఈసారి పూర్తి స్థాయి విస్తరణ ఉండే అవకాశం ఉందనేటువంటిది పిసిసి వర్గాలు చెప్తా ఉన్నాయి. దాంతోపాటు ఇంకా కొంతమంది సామాజిక వర్గాలు ఎస్టీ తర్వాత ఎస్సీలో తర్వాత బీసీలలో ఇంకా కొంతమంది సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున ఆశిస్తూ ఉన్నాయి మంత్రివర్గంలో స్థానాన్ని. కాబట్టి వారికి కూడా నామినేటెడ్లో మంత్రివర్గంలో కూర్పులో భాగంగా వారిని పరిశీలనలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక ట్రైబల్ లంబాడా సామాజిక ఉండబోతుందా? 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి 6 పదవులు భర్తీ చేయబోతున్నారా, లేదా కేవలం 4 మాత్రమే తీసుకొని మరోసారి విస్తరణ చేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. సో దీనికి సంబంధించిన క్లారిటీ ఉందా ఏఐసిసి నుంచి? కానీ అలాగే విజయశాంతి ఆమెను మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉందంటున్నారు. మీరు చెప్తున్నట్టుగా డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ ఇవన్నీ కూడా డిప్యూటీ స్పీకర్ లంబాడా సామాజిక వర్గానికి ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. సో వీటన్నిటికి సంబంధించి ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఏఐసిసి నుంచి ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉందా ఇవాళ? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఇందాక రామ్, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాబినెట్ బెర్తుల నుంచి పక్కకు పెట్టే పరిస్థితి లేదు. ఇటు జూపల్లి సీనియర్ నాయకులు, ఇటు కొండా సురేఖ మహిళా మంత్రి. సో కాబట్టి వారిని పక్కకు జరపకపోవచ్చు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. కొండా సురేఖని, జూపల్లి కృష్ణారావుని ఇద్దరిని పక్కన పెట్టనుంది ఏఐసిసి అధిష్టానం అనేటువంటిది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్కు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు కాస్త ఎదురుగాలి వీస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు ఆ ప్రయోగం చేయకపోవచ్చు అనేటువంటిది కూడా పిసిసి వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు పూర్తి స్థాయి విస్తరణ ఉండే అవకాశం ఉంది. దీని తర్వాత రాజీవ్ యువ వికాసం కింద ఇంప్లిమెంట్ చేసేటువంటి పథకము, ది బీసీ రిజర్వేషను, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. సో మొత్తానికి ఈసారి పూర్తి స్థాయి క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. ఇది ఫైనల్ మీట్ అని చెప్తా ఉన్నారు జరిగినటువంటి సమావేశం. సో ఏఐసిసి నేతలు ఒక కంక్లూజన్కి వచ్చారు. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేటువంటిది పెద్ద ఎత్తున ఆశాభావాలు ఉన్నప్పటికీ కూడా ఇందాక మాట్లాడుకున్న పేర్లలో దాదాపు పేర్లు ఖరారైపోయాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కూడా కొంతమంది ఆశిస్తూ ఉన్నారు. వారికి విప్ దక్కేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది, చీఫ్ విప్గా. సో ఇలా సమీకరణాలను చేంజ్ చేసుకుంటూ మున్నూరు కాపు, ముదిరాజు, బీసీ సంఘాలలో బీసీకి సంబంధించినటువంటి క్యాస్ట్ నుంచి, రెడ్డి సామాజిక వర్గం నుంచి గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరికి డిప్యూటీగా మళ్ళీ ఏమైనా అవకాశం దక్కే అవకాశం ఉందా ఎస్సీ నుంచి? ఎందుకంటే ఇప్పటికే మాల సామాజిక వర్గం నుంచి ఒక డిప్యూటీ ఉన్నటువంటి నేపథ్యంలో అట్లా సమీకరణాలపైన ఏఐసిసి అధిష్టానం దృష్టి పెట్టింది. సుదీర్ఘ చర్చ చేసింది. నిన్న రాత్రి రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నటువంటి నేపథ్యంలో. సో మొత్తానికి చాలా కీలకమైనటువంటి అప్డేట్గా చూడాలి. తుది అంకానికి చేరుకుంది క్యాబినెట్ విస్తరణ. ఇప్పటికే దాదాపు సంవత్సరాలు గడిచింది కాబట్టి ఇక ముందు కంప్లీట్ చేయాలి. పార్టీ పూర్తి కసరత్తు పూర్తయితే కనుక ఎప్పట్లోకి జరిగే అవకాశం ఉంది? ఉగాదికి తీపి కబురు అందే అవకాశం ఉందా కొత్త ఆశావాహులకి, లేదా ఉగాది తర్వాత ఎక్స్పాన్షన్ ఉండే ఛాన్స్ ఉందా? ఎగ్జాక్ట్లీ 27 వరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. రేపు ఎల్లుండి వరకు బిజీగా అసెంబ్లీ షెడ్యూల్ నడుస్తూ ఉంది. అర్ధరాత్రి వరకు అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. నిన్న కూడా 12:30 వరకు అసెంబ్లీ నడిచింది. ప్రశ్నోత్తరాలకు సంబంధించి కావచ్చు, పద్ధతులపైన చర్చ కావచ్చు పూర్తి స్థాయిలో. కాబట్టి ఇక ముందు ఇంకా డిలే కాకుండా అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే ఈ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. వెంటనే ప్రమాణ స్వీకారము ఉగాది లోపలనే జరుగుతుంది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. కొంతమంది ఏమో ఉగాదికి ఈ విస్తరణ ఉండే అవకాశం ఉందనేటువంటి చర్చ. కేవలం 2-3 రోజుల వ్యవధిలోనే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఒక కంక్లూజన్కి అయితే వచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక లేట్ చేయొద్దు, ఇదే సరైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలనేటువంటి ఆలోచన దిశగా వెళ్తా ఉన్నారు. చాలా మంది ఉన్నటువంటి ఇంకా అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో మంత్రివర్గంలో ఆశిస్తూ ఉన్నారో వారికి ఆర్టీసీ చైర్మన్ పదవులు, తర్వాత పౌర సరఫరాలకు సంబంధించినటువంటి చైర్మన్ పదవులు, ఇలా కొన్ని కీలకమైనటువంటి చైర్మన్ పోస్టులు ఉన్నాయి. వారికి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. సో మొత్తానికి అందరినీ సాటిస్ఫై చేసి మాట్లాడిన తర్వాత క్యాబినెట్ సంబంధించినటువంటి లిస్టుతో పాటు రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నటువంటి పేర్లను వీటన్నింటి అందరినీ సంతృప్తిపరుస్తూ ఒకేసారి ఒక జంబో ప్యాక్ లాగా ఇటు రాష్ట్ర కార్యవర్గం, ఇటు మంత్రివర్గం, నామినేటెడ్ పోస్టులు, డిప్యూటీ స్పీకర్గా అందరినీ ఒకటిసారి ఒక అనౌన్స్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన ఏఐసిసి అధిష్టానం చేస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర నాయకులను పిలిపించుకొని కీలక భేటీ నిర్వహించారు నిన్న. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో కేబినెట్ ఎక్స్పాన్షన్ గురించి కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. ఉగాది తర్వాత కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కొత్తగా మంత్రివర్గంలోకి 4 ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం కనిపిస్తోంది. సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా అలాగే ప్రాతినిధ్యం లేని జిల్లాలను కూడా కలుపుకొని మొత్తం 6 మంత్రి పదవులు కూడా పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు కూడా
భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. అధిష్టానం పరిశీలనలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, విజయశాంతి, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ పేర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి 2 మంత్రులకు ఉద్వాసన పలకొచ్చనే వాదనలు వినిపించినప్పటికీ ప్రస్తుతం అది సాధ్యమయ్యే పని కాదని తెలుస్తోంది. ఒకవేళ ఏదైనా జరగవచ్చు. కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావుకు ప్రస్తుతం పదవి గండం ఉందనే వార్తలు వచ్చినప్పటికీ వాళ్ళని తప్పించడం అంత సులువు కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గం కూర్పు, కార్పొరేషన్ పదవుల భర్తీకి సంబంధించి కూడా చర్చించినట్టుగా పిసిసి చీఫ్ చెప్తున్నారు. అన్ని విషయాలపై లోతుగా సమాచారం తీసుకొని ఇక అధిష్టానం త్వరలోనే ఒక ప్రకటన వెలువరిచే అవకాశం ఉన్నట్టుగా ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. మొత్తం మీద ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణ సంబంధించి ఆశావాహులంతా ఎదురు చూస్తున్న క్యాబినెట్ విస్తరణ త్వరలోనే ఉండే అవకాశం ఉన్నట్టుగా పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.